హాయ్ భయ్యో! నేను మీ సందీప్. ఈరోజు ఏంటి అనంటే 'బిగ్ బాస్' సీజన్ 8 భయ్యా. ఇన్ని సీజన్‌లొచ్చాయి కానీ, ఈ 8 అయితే మరీ డిఫరెంట్‌గా ఉండబోతుందనే టాక్ అనమాట. ఎందుకన్నా అంటే ఇప్పుడు నార్మల్‌గా 7 ఇవన్నీ చూసుకున్నట్టయితే ఉల్టా, పుల్టా ఇవన్నీ వచ్చాయన్నమాట. 'బిగ్ బాస్ 8' అనేది ఇన్ఫినిటీలో ఉండబోతుంది భయ్యా. ఇన్ఫినిటీ అంటే లెక్కలేనన్ని ట్విస్టులు, లెక్కలేనన్ని జిమ్మిక్‌లుంటాయన్నమాట. అంటే లెక్క లేదనమాట. ఇంకా ఆ రకంగా ఆ రేంజ్‌లో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. 'బిగ్ బాస్ 8' అంటే ఈ ఆకారంలో ఉండబోతుంది కాబట్టి, అందులో మధ్యలో ఒక పువ్వు ఆకారం పెట్టాడు భయ్య. మనం లోగో చూసుకున్నట్టయితే, లోగో కూడా ఒక రేంజ్‌లో ఉంది. ఆ డిజైన్ కానీ, ఆ కలర్ గ్రేడింగ్ కానీ దుల్ల కొట్టేసారు అసలు చెప్పుకున్నట్టయితే. ఆ మధ్యన పువ్వు ఎందుకు పెట్టాడంటే, నాకొచ్చిన థాట్ బట్టి నేను అనుకుంటున్నా, ఇంతవరకు ఒక్క హౌస్‌లోనే జరిగిందనమాట కంటెస్టెంట్స్ అంతా. అలాంటిది ఈ సీజన్‌లో మాత్రం 2 హౌస్‌లు ఉండబోతాయి భయ్య. ఖచ్చితంగా నాకొచ్చిన టాక్ కూడా అనమాట అది. 2 హౌస్‌ల మధ్యన ఒక టాస్క్ అనేది జరగబోతుంది. ఈ హౌస్‌లో కొంతమంది ఈ హౌస్‌లోకి ఎళ్ళడానికి ఇక్కడ జరిగిన టాస్క్ బట్టి ఈ హౌస్‌లోకి పంపిస్తారని నేను అనుకుంటున్నా. లాస్ట్ టాప్ 5 వచ్చిన వాళ్ళందరికీ ఓన్లీ ఒక హౌస్ ఉండబోతుందనేసి అనుకుంటున్నా. అంటే ఇదంతా ఒక రౌండ్‌లో ఉండబోతుందనేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా భయ్య. ఈ 8 అనేది ఇప్పుడు దాకున్న సీజన్‌లో ది బెస్ట్ అనేసి బెస్ట్‌గా ఉండబోతుందనేసి అనుకోవచ్చు. ఇంక నెక్స్ట్ హోస్ట్ గురించి చెప్పుకోవాలంటే మన నాగార్జున గారే అంటున్నారు. నాగార్జున గారికి అవలీలగా చేసేస్తున్నారు కాబట్టి అతనికి మించిన హోస్ట్ అనేది మరి ఇంకా వేరేవాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నాం అనమాట. నెక్స్ట్ 'బిగ్ బాస్ 8' నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎలా ఉండబోతున్నారంటే ఈసారి డిఫరెంట్ కంటెస్టెంట్స్ తీసుకోబోతున్నారు భయ్య. అంటే మన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పుకున్నట్టయితే మన బంచిక్ బబ్లు భయ్య. బంచిక్ బబ్లు గాడి యాక్టింగ్ అయితే మామూలుగా ఉండదు. అంటే నిల్చున్న చోటే కామెడీ చేసేస్తాడనమాట. అతను నార్మల్‌గా అంత బాగా కామెడీ చేసినా కూడా అతనికి ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది చెప్పుకున్నట్టయితే. తన మదరు, ఫాదర్ కూడా లేరు అనంట. అలాంటిది అంత బాగా కెమెరా ముందు నటించిన వ్యక్తి ఒక 'బిగ్ బాస్‌లోకి' వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండబోతున్నాడనేది మనం రానున్న కాలంలో చూడబోతున్నాం. అతను మ్యాక్స్ 99% ఓకే అయిపోయినట్టే భయ్య. నెక్స్ట్ బర్రెలక్క భయ్య. బర్రెలక్క ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిన విషయం ఇంక చెప్పుకున్నట్టయితే. పల్లవి ప్రశాంత్ ఆ రేంజ్‌లో ఉన్న వ్యక్తిని ఈ ఈ ఈ సీజన్‌లోకొచ్చేసరికి బర్రెలక్క అనేసి అంటున్నారు. బర్రెలక్క ఇంకా ప్రభావం ఏ రకంగా చూపిస్తుందనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ చేసుకోవాలంటే ప్రభాకర్ భయ్య. ప్రభాకర్ గారంటే బుల్లితెర మెగాస్టార్ అతను. అంటే మనం ఫస్ట్‌లో చూసుకున్నట్టయితే ప్రతి సీజన్‌లో ఒక సీరియల్ మోస్ట్ ఫేమస్ యాక్టర్ ఒకతను వస్తారనమాట. అలాంటిది ఈసారి సీరియల్ యాక్టర్ ప్రభాకర్ అనేసి అంటున్నారు. అతనికి మరి డేట్లున్నాయో లేదో తెలీదు గానీ అతనైతే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే చెప్పుకోవచ్చు భయ్య. నెక్స్ట్ ఇంకొక అతను సింగర్ సాకేత్. అంటే ఇప్పుడు ప్రతి సీజన్‌లో కూడా ఒక్కొక్క సింగర్ అనుకున్నట్టయితే ఈసారి సింగర్ సాకేత్ అంట భయ్య. నెక్స్ట్ 'జబర్దస్త్' కిర్రాక్ ఆర్‌పీ పేరు కూడా వినబడుతుంది బాగా. కిర్రాక్ ఆర్‌పీ వస్తే వేరే లెవెల్ ఉండబోతుంది సీజన్ అయితే. అందులో ప్రభాకర్ గారు, కిరాక్ ఆర్‌పీ గారు అంటే ఏ రేంజ్‌లో గొడవలు అవుతున్నాయి అనేది ముందే మనం ఊహించుకోవచ్చనమాట. వాళ్ళేంటి అనంటే వాళ్ళకి నచ్చింది చేస్తారు భయ్య. అంటే లోనొకటి, బయటొకటి చెప్పుకునే టైప్ అయితే కాదు వాళ్ళిద్దరైతే. ఇప్పుడు నార్మల్‌గా కిరాక్ ఆర్‌పీ ఎలా మాట్లాడతాడంటే అతను మాట్లాడేటప్పుడు నార్మల్‌గా మాట్లాడినా కూడా తిట్టినట్టు అనిపిస్తది. అలాంటిది ఏ రకంగా ఫన్ జనరేట్ అవుతుందనేది నెక్స్ట్ రానున్న దాంట్లో చూసుకోవచ్చు. కిర్రాక్ ఆర్‌పీ పేరు ఒకటి వినబడుతుంది భయ్య. నెక్స్ట్ అంజలి పావన్ అంట. చాలా షోలో వస్తుంటారు. ఆవిడ కూడా ఒక ఫేమస్ యాక్టర్. ఆవిడ పేరు కూడా వినబడుతుంది. నెక్స్ట్ కన్నడ యాక్టర్ ఒకతను వస్తున్నారనేసి వినడం జరిగింది భయ్య. ప్రారణ ఖమ్మం అంట. మరి కన్నడ యాక్టర్‌ని ఇక్కడికి తీసుకొచ్చి 'బిగ్ బాస్' సీజన్‌లో పెడుతున్నారంటే ఆవిడ రేంజ్ ఎలాంటిదో, ఆవిడ ఎలా పెర్ఫార్మన్స్ చేస్తున్నారో మనం రానున్న కాలంలో చూడొచ్చు. అంటే ఆవిడ కన్నడ యాక్టర్ అయినా తెలుగులోకొచ్చి ఈ ఇక్కడ సీజన్‌లో ఏ రకంగా పెర్ఫార్మ్ చేస్తారో వచ్చి చూస్తే గాని మనకు తెలీదు భయ్య. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్‌గా వాళ్ళకి లాంగ్వేజ్ అనేది ప్రాబ్లమ్‌లో ఉంటది. ఎంత ఇదైనా కూడా అలాంటిది మరి ఎందుకు ఈ తెలుగు సీజన్‌లకి తెచ్చి అలాంటి వాళ్ళతో పెర్ఫార్మన్స్ చేయించడం అనేది వాళ్ళ స్ట్రాటజీ ఏంటో మనకైతే తెలీదు భయ్య చెప్పుకున్నట్టయితే. నెక్స్ట్ ఫారిన్ యూట్యూబర్ అయితే ఒకడు రావచ్చనేసి అనుకుంటున్నా ఖచ్చితంగా.
అంటే ఈసారి కొద్దిగా డిఫరెంట్‌గా ఆలోచించి ఒక ఫారెన్ యూట్యూబర్‌ని కూడా తేవచ్చు అనేసి అంటున్నారు. నెక్స్ట్ అడ్వకేట్ భయ్య. అంటే ఇప్పుడు ఒక అడ్వకేట్ వస్తే అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' వల్ల ఎన్ని రకాలుగా కొంతమంది ఇబ్బందులు ఫీల్ అవుతారనమాట. కొంతమంది హ్యాటర్స్ కూడా ఉంటారు కదా! ఎంతోమంది లవ్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా హ్యాటర్స్ కూడా ఎంతోమంది ఉంటారు. అంటే నచ్చకపోయిన వాళ్ళు ఉంటారు. అంటే 'బిగ్ బాస్' వల్ల వచ్చే లాభ నష్టాల గురించి ఈ సీజన్‌లో ఒక అడ్వకేట్ ద్వారా తెలియజేస్తామని చెప్పడానికి ఒక అడ్వకేట్‌ని దించుదామని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఈసారి ఎక్కడ ఉండబోతుంది? ఈ సెట్ ఎక్కడేస్తున్నారు అనంటే సేమ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఎయొచ్చు భయ్య. అంటే ఇంతకు ముందు సీజన్స్ ఏ ప్లేస్‌లో జరిగిందో అదే ప్లేస్‌లో జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడు అంటే ఎప్పుడు నుంచి ఇంక స్టార్ట్ అవ్వబోతుంది అనేది అంటే సెప్టెంబర్ 1 అనేసి అంటున్నారు. కానీ సెప్టెంబర్ 1 అనేది కొద్దిగా డిలే అయ్యి సెప్టెంబర్ 8 దాకా రావచ్చనేసి అనుకుంటున్నాం భయ్య. ఎందుకు అనంటే ఇప్పుడు 'బిగ్ బాస్ 8' కాబట్టి సెప్టెంబర్ 8 కూడా అది ఆ సెంటిమెంట్‌గా పెట్టొచ్చు అని ఒక ఊహాగానంలో నడుస్తున్నాయి భయ్య. అదే వాస్తవం కూడా అవ్వచ్చు చెప్పుకోవాలంటే. ఈసారి సీజన్ మాత్రం ఖచ్చితంగా ఒక రేంజ్‌లో ఉండబోతుందనేసి అనుకుంటున్నాం. మరి ఈ కంటెస్టెంట్స్ కాకుండా ఇంకా పేర్లైతే ఇంకొన్ని రివీల్ అవ్వలేదు. నాకు తెలిసిన పేర్లైతే ఇవే భయ్య. అంటే ఇంకెవరైనా వస్తే బావుంటదని మీ థాట్‌లో ఏదైనా ఉంటే ఒకటి కామెంట్ చేయండి భయ్య. నెక్స్ట్ యాంకర్స్‌లో ఖచ్చితంగా ఎవడో ఒకడొస్తాడు. మరి ఈసారి యాంకర్ ఎవరు రాబోతున్నారనేది ఇంక పేరైతే రివీల్ అవ్వలేదు. ఇంక రానున్న టైంలో చూస్తే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు అంటే ఎవరొస్తే బావుంటదో ఒక కామెంట్ చేయండి భయ్య. ఓకే. థాంక్ యూ. డన్. అంతే.